హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. ఈ వీడియో ఆదివారం రోజు నేను గుడికి వెళ్ళి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా నేను వేసుకున్న ముగ్గు అన్నీ చూపిపోతున్నాను. అయితే ఈరోజు ఇదిగో ఇలా వేసుకున్నానండి. మా ఇంటి ముందు అయితే ఇలా ముగ్గు అంతా కూడా ఇలా వేసుకున్నానండి. నేను ఎప్పుడు ఇట్లా ఫ్లవర్స్ అట్లా గీస్తుంటానండి. చాలా బాగా అనిపిస్తుంది. మీకు వీడియోలో అంత బాగా కనిపించకపోవచ్చు, బయట చాలా బాగా అందంగా ఉంటుందండి ఇంటి ముందు. చాలా బాగుంటుంది. ఉదయాన్ని కాకుండా ఇంకా కొంచెం ఎండబడి ఆరినాకైతే ఇంకా బాగా అనిపిస్తుంది. నాకు చాలా ముచ్చటగా ఉంటుంది గుమ్మం అయితే. రోజు ఇలాగే వేసుకుంటాను. అయితే ముందుగా నా ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చి చూస్తుంటే ఛానల్ మీకు నచ్చింది అనిపిస్తే సబ్స్క్రైబర్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అవ్వద్దండి. తప్పకుండా సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇక్కడ నేను ముగ్గు ఇంట్లో పూజ అంతా అయినాక గుడికి వెళ్ళానండి. ఈ గుడి మల్లన్న గుడి. అంటే శివుడు ఇంకో అవతారమే మల్లన్న అంటారు. అయితే ఈ శివయ్య గుడికి ఈ మల్లన్న గుడికి వెళ్ళానండి. ఆదివారం రోజు మల్లన్న గుడి తీస్తారు. చాలా పూజలు జరుగుతాయి అక్కడ. చాలా ప్రశాంతంగా ఉంటుందండి. కొంచెం లాస్ట్కి ఉంటుంది ఊరికి. చాలా బాగుంటుంది. పక్కనే పొలాలు, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇంక ఇక్కడైతే ఇదిగో తులసమ్మ దగ్గర పూలు పెట్టి ఇంకా దీపం పెట్టి చక్కగా మనం బొట్టు పెట్టుకోవాలి. అమ్మవారు తులసమ్మ ఆమెకు ముత్తైదువు కదా. ఇంకైతే ఇక్కడ గుడి అంతా ఇదండి. లోపలికి వెళ్ళినాక ఇలా ఉంటుంది గుడి. చూడండి ఇలా ఉంది. అయితే ఈ గుడికి మల్లన్న అనే దేవుడు కదా ఉండేది. అయితే మల్లన్న దేవుడు కొమరవల్లిలో చాలా ఫేమస్ కదండి. తిరణాలు కూడా జరుగుతుంటాయి. తర్వాత ఇక్కడ గుడిలో ఒక పక్క ఈ చక్రం ఉంటుందండి. ఈ చక్రం అనేది ఇప్పుడు ఇక్కడ మనము మామూలుగా బొటన వేళ్ళు రెండు పెట్టి కూర్చొని కళ్ళు మూసుకుంటే మనం దేవుడి ధ్యానంలో ఉన్నప్పుడు చుట్టూ తిరిగి బొటన వేళ్ళు అక్కడికే వస్తాయండి. ఇది చాలా పెద్ద ప్రాసెస్, కొంచెం టైం పట్టుద్ది. అయితే మనం నిజాయితీగా దేవుడిని నమ్మి చేస్తే తప్పకుండా జరగద్ది. ఇంకెక్కడైతే నందీశ్వరుడు శివయ్య వాహనం కదండి. ఈయన నందీశ్వరుడు దేవుడికి ఎదురుగా ఉంటాడు. ఎక్కడైనా గుడుల్లో ఇలాగే ఉంటుంది. శివయ్య గుడి అయినా మల్లన్న గుడి అయినా. ఆ తర్వాత మల్లన్న గుడికి ఏ పంతుళ్ళు ఉండరండి, బ్రాహ్మణ్స్. ఇంకా వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళంటే ఎవరంటే యాదవులు ఉంటారు కదండి. యాదవుల్లో ఇంకొకరు ఉంటారు, కుర్మగొల్లోళ్ళు అని. వాళ్ళ ఇంటి దేవుడే ఈ మల్లన్న. ఈరోజు ఆదివారం రోజు వాళ్ళ ఇంటి దేవుడు ఈయన. ఇది బొట్టు అండి, పసుపు బండారి. ఇదే మల్లన్నకి పెట్టే బొట్టు. పసుపే పెడతారండి, కుంకుమ అయితే పెట్టరు ఆయనకి. పసుపే ఆయనకి బొట్టు. మనం కూడా అదే పెట్టుకోవాలి అక్కడికి వెళ్ళినప్పుడు. ఇంక ఇది లోపల గర్భగుడి అండి. గర్భగుడిలోకి కూడా వెళ్ళొచ్చు. మనమే పూజ చేసుకోవచ్చు. ఆయన పూజ చేసేసాడు, ఆడ కూర్చొని ఉన్నాడు. అయితే వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి వాళ్ళే చేసుకుంటారండి పూజ అనేది. పంతులు ఎవరు రారు. ప్రతి రోజు కూడా వాళ్ళే వచ్చి శుభ్రంగా గుడి అంతా తుడిచేసి అన్నీ చేసి అన్నీ కడిగేసి దీపారాజన చేసి పోతారంట. ఇంక ఇక్కడైతే ఆదివారం అయితే ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి కాబట్టి ఆయన ఇష్టమైన రోజు ఆదివారం కదా. దేవుళ్ళందరికీ ఎవరికొకరు ఇష్టమైన రోజు ఒకటి ఉంటుంది కదా. అట్లే మల్లన్న దేవుడికి ఈరోజు ఇష్టం. ఆయన అడగనండి, ఆయనే మల్లన్న. ఇద్దరు భార్యలతో చక్కగా కూర్చున్న ఈయనే మల్లన్న. పెద్ద కళ్ళు, ఇంకా పెద్ద మీసాలు, ఇంకా పెద్ద కత్తి ఒకటి పట్టుకొని కూర్చొని ఉంటాడు. ఇద్దరు ఆ సైడ్ ఈ సైడు భార్యలు ఉంటారు. చక్కగా ఇట్లా కూర్చొని ఉన్నాడండి. మనల్ని ఆశీర్వదించడానికి. ఈయన కూడా చాలా పవర్ఫుల్ అండి. మల్లన్న అంటే శివుడే. అయితే కాకపోతే వాళ్ళు మల్లన్న దేవుడు అంటారు. వాళ్ళ ఇంట్లో మల్లన్న దేవుడిని తప్ప వేరే వాళ్ళని కొలవరండి వాళ్ళు. ఇంకా వేరేదే లేదు. ఓన్లీ మల్లన్న అంతే. ఇదే పేరు వాళ్ళ నోటి నుండి వచ్చే పేరు. అయితే ఇంకా అలా పూజిస్తారు. అందుకే వాళ్ళే చేసుకుంటారు పూజలు కూడా. గుళ్ళో కూడా పంతులు అంటూ సపరేట్గా ఉండరు. నేనైతే పోయి కొబ్బరికాయ కొట్టాను. ఇంకా కుంకుమ బొట్లు ముగ్గురికి బొట్లు పెట్టేసేసాను. కుంకుమ బొట్లు నేను కూడా పసుపు కుంకుమ బొట్లు పెట్టేసేసానండి ముగ్గురికి. చక్కగా ఇంకా పువ్వులు పెట్టాను, దండం పెట్టుకున్నాను. తర్వాత శివలింగం మీద కూడా పువ్వులు పెట్టి తాంబూలం అన్నీ పెట్టేసేసాను. గుళ్ళోకి వెళ్ళాక మనం ప్రశాంతంగా చేసుకుంటే, ఇట్లా పోయి మనల్ని చేసుకోమంటే మనం చాలా బాగా చేస్తాం కదండి పూజ అయితే. ఇక అన్నీ చేసుకున్న తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టాను. కొబ్బరికాయ కొట్టి హారతి కూడా ఇచ్చానండి. హారతి ఇచ్చి ఇదిగో హారతి కూడా కళ్ళద్దుకున్నాను. ఈ చిన్న మనశ్శాంతి ఒక 10 నిమిషాల్లో ఎంత బాగా అనిపించిందో నాకు చాలా నచ్చిందండి. చూస్తూ ఉండిపోవాలనిపించింది దేవుళ్ళని అలాగా. మనకి ఇలాంటి అవకాశం దొరికితే వదలం కదా. ఇంకా అయితే పూజ అంతా అయిపోయినాక కొంచెం కూర్చొని బయటకు వచ్చేసానండి.
బయటకు వస్తే ఇక్కడ పురాతనమైన గుడులు ఉన్నాయి, పక్కనేనండి ఉండేది. ఆ గుడి పక్కకే ఉంటాయి. అయితే ఈ పురాతనమైనవి అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ గుళ్ళు అంట ఉండే గుడి అంటే ఇది. అప్పట్లో ఆదినారాయణ స్వామి అని ఉండేవాడంట, దేవుడే ఆయన కూడా. స్వామి అంటే మామూలుగా మనిషి కాదు, దేవుడే ఉండేవాడంట, ఆదినారాయణ దేవుడని. ఆయన మా ఊరు వదిలేసి వేరే ఊరికి వెళ్ళిపోయాడంట. అది ఆయన గుళ్ళో ఉన్న ఆయన చెప్పాడు. వాళ్ళ పెద్దవాళ్ళు చూశారంట ఆ దేవుడు వెళ్ళిపోతున్నప్పుడు, వాళ్ళ చెప్పారంట ఆయనకి. ఆయన అన్నాడు. ఇంకా నాకు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్ అనిపించి మీకు కూడా చెప్తున్నాను వీడియోలో. గుడి అంతా ఇట్లా ఉండదండి, అప్పుడు గుడులు ఇలా ఉండేవి కదా. ఇప్పుడంటే వీటికా రాళ్ళు సిమెంట్లు ఇగో అప్పుడు ఇలా ఉండేవి గుళ్ళు. ఆ గుళ్ళు అప్పటి కట్టినవి అయినా అలా ఉన్నాయండి. ఇంక ఇక్కడైతే నేను గుడి అంతా తీసాను. ఆదినారాయణ స్వామి వెళ్ళిపోయిన తర్వాత శిథిలాలు పట్టిపోయినాయి గుళ్ళన్నీ. దేవుళ్ళు లేకపోతే ఇలాగే ఉంటాయి కదండి. ఇది చాలా బాగా ఆశ్చర్యం అనిపించింది. తర్వాత నేను వస్తుంటే పక్కనే పొలం కూడా ఉందండి. పొలం చూడండి ఎంత పచ్చగా ఉందో, చక్కగా పండి ఉందండి వరి. మా ఊరికి గుర్తొచ్చింది. మా ఊరిలో ఇలాగే ఉంటాయి పొలాలన్నీ కూడాను. ఊరంతా ఊరు చుట్టూ ఇలాగే ఉంటాయి. కాకపోతే ఇక్కడ కనిపించింది ఈ పొలము. ఊరు మధ్యలో ఉందండి ఈ పొలం. వరికి వీళ్ళు పొలం వేసుకున్నారు, చక్కగా బోర్ వేసుకొని బాగుంది. వరి ఇంకొక 20 రోజుల్లో పండిపోద్ది. పంట వచ్చేసింది. ఎన్ని తీసి చక్కగా పాలు పోసుకొని పండటానికి రెడీగా ఉంది. చూడండి, బాగా చూడాలనిపించింది. నేను చాలాసేపు నిలబడి వీడియో తీస్తా కూడా నిలబడి చూశాను. పొలం చూసిన వాళ్ళకి అలవాటు కదండి, పొలం చూస్తే చాలా ఆగిపోవాలనిపిస్తుంది, చాలా ఇష్టం అనిపిస్తుంది కూడా. తర్వాత చాలా లేట్ అయిందండి. నేను గుడి నుంచి వస్తుంటే అందరూ మాట్లాడుతా నాతో అక్కడక్కడ ఆగుతా మాట్లాడుకుంటా వచ్చాను. లేట్ అయిపోవడంతో ఇక నా ఆకలి అయిపోతుంది నాకు. నేను టిఫిన్ ఏం చేయలేదు కదా గుడికి వెళ్ళాలని. ఇక వచ్చి ఒక పాలకూర ఒక 4 రెబ్బలు తీసుకొని కట్ చేసి వేసుకుంటున్నాను మిక్సీలో. తర్వాత ఒక కీర దోసకాయ తీసుకున్నాను. ఇదంతా తీసుకోలేదండి, సగమే తీసుకున్నాను. ఇదిగో చిన్న ముక్క తీసుకున్నాను. ఈ చిన్న ముక్క కూడా కట్ చేసేసి ఈ మిక్సీలో వేసేసుకోవాలి. ఈ తర్వాత ఒక యాపిల్ కూడా తీసుకుని చూడండి, మిక్సీలో వేసి పెట్టుకొని పక్క పెట్టుకొని ఒక యాపిల్ కూడా తీసుకున్నానండి. ఈ యాపిల్ కూడా సగమే వేసుకున్నానండి, అంతా వేసుకోలేదు, అంత అవసరం లేదు యాపిల్ కూడా. కానీ ఈ రెండిటిలో యాపిల్ కలిపితే చాలా టేస్ట్ వస్తుందండి, తెలియదు ఎందుకో కానీ నాకు అది బాగా అనుభవం అయింది. అందుకే యాపిల్ దొరికితే చాలు నేను పాలకూర జ్యూస్ చేస్తాను. చూడండి, ఇలా అన్నీ రెడీ చేసి వేసేసుకొని పొట్టేం తీయ అవసరం లేదండి, మామూలుగా వేసుకోవచ్చు. తర్వాత కొన్ని నీళ్లు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకొని, చూడండి మిక్సీ పట్టేసాను. ఇప్పుడు ఇది మనం ఇట్లా వడకట్టేసుకోవాలండి. చెత్త చెత్తగా ఉంటుందండి పొట్టంతా, చక్కగా వడకట్టేసేసుకొని దాంట్లో నిమ్మరసం కొంచెం స్పూన్ తేనె వేసి కలుపుకొని గ్లాసులో పోసేసుకొని తాగితే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. నేను తేనె నిమ్మరసం మిస్ అయిపోయింది, ఎట్లానో వేసానండి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక స్పూన్ తేనె వేసి కలుపుకున్నాను. ఇంకెక్కడైతే 2 అరటిపళ్ళు కూడా పెట్టుకున్నానండి, దేవుడి కాడ పెట్టినవి ఉన్నాయి. ఇంకా ఒక పుచ్చకాయ కర్బూజ పుచ్చకాయ కదా సారీ ముక్క కూడా ఉండింది, పెట్టుకున్నాను. చక్కగా ఈ టిఫిన్ అండి, ఈ టిఫిన్గా నేను ఈరోజు ఇదే తిన్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. మీకు అందరికీ నచ్చద్దు అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో కలుస్తాను.